వెల్కమ్ టు T20 న్యూస్. ఏం చేయలేదు, మేము ప్రధానమంత్రి నుంచి వస్తున్నాయి. ప్రధానమంత్రి దగ్గర నుంచి నేను బాలశ్రీ అందరి నుంచి 30,000 ఇస్తాను. కానీ పిల్లలు మంచి సంతోషంగా కావాలి, మంచి ఉద్యోగం దొరకాలి. అయితే కళ్యాణం లోపపోవాలని అయితే నాకు నేను మాట్లాడుతున్నాను. మీరందరూ నిర్ణయించారు, సభ్యులు పిల్లలు కూడా. అయితే ఇక్కడ ఇంకా పిల్లలే ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, మంచిగా చదివిస్తారు. అండ్ 8th డ్రాప్ అవుట్, 10th ఓపెన్ 10th ఎగ్జామ్ ఫీజు కట్టిస్తున్నారు సార్. కంటిన్యూషన్ లో ఈమెకు 10th మినిమం ఏ జాబ్ లో అనేది 10th అవుతుంది సార్. అందుకే 10th రాయించేసి ఏదైనా టెక్నికల్ ఇంటర్మీడియట్ వరకు ఏదైనా చేస్తే అక్కడ ఉంటేనే. అదే మా మిస్సెస్, మా సత్యమణి, మా భార్య వాళ్ళ డబ్బులు హాస్పిటల్. అయితే ఈమెకు అక్కడ ఉంటేందుకు, చదివిస్తేందుకు ఇద్దరు ఒక్కటే దగ్గర ఉంటే పెట్టాలి. వీళ్ళ స్థానికంగా వీళ్ళకి ఏమైనా పొలం ఉందా? పొలం ఇల్లు తప్ప వేరే. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఇంకెవరు ఉంటారు? అమ్మమ్మ, నాయనమ్మ ఉందా? అమ్మమ్మ ఉంది, నాయనమ్మ, నా తాత ఎవరు లేరు. మామ కాదమ్మా, మామ సంబంధించిన వాళ్ళైతే ఎవరు లేరు. ఇప్పుడు ఎవరున్నా బయట వాళ్ళు ఉంటే ఒకటి లెక్క, లేదంటే దానికి మీరే నిర్ణయం తీసుకోండి. అయితే అక్కడ హైదరాబాద్ లో ఉండి మాసాఫ్ ట్యాంక్ మా ఇంటి దూరం ఏముంటారు, అక్కడనే ఉంటారు, చదివిస్తారు. పెద్ద ఆమెకేమో అది హాస్పిటల్ నర్సింగ్ ఏదో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారు. అక్క చెల్లెళ్ళు ఒక్కటే దగ్గర, ఈమెను కూడా స్కూల్కి పంపిస్తారు. కానీ ఊరు ఇడిచిపెట్టుకోవాలంటే ఈ పరిస్థితిలో బాగా ఉంటుంది. అది ఉంటుంది, అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే ఇదే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకుంటే వీళ్ళని మంచిగా చదివిపిస్తాను. అండ్ వీళ్ళకు పెద్ద ఆమెకు ఉద్యోగం కూడా ఇప్పిస్తాను. అంటే ఇప్పుడే కాదు, చదివినాక చదివిపించడం కూడా ఇచ్చేస్తాం. కానీ ఊరు ఇచ్చిపెట్టుకోవడం బాగా, మీరు వచ్చిపోతుండాలి, వాళ్ళు కూడా ఓకే అనాలి. అట్లా అంటే అది నేను తప్పనిసరిగా చేస్తాను. ఇప్పుడైతే మా అందరి వ్యవస్థ 30,000 ఇస్తారు.